పెళ్ళైన 2 ఏళ్లకే భార్య చనిపోయింది. భర్తతో కలిసి 7 అడుగులు వేసిన అమ్మాయి ఎన్నో కలలు కంది. అవేవి తీరకుండానే ఈ లోకాన్ని వీడిపోయింది. ఆమె మరణం 2 కుటుంబాల్ని తీరని విషాదంలో ముంచేసింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో కేసు నమోదు చేసిన పోలీసులు కూపీలాగారు. ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయాలు తెలిసాయి. తెర వెనుక రహస్యాలు బయటపడ్డాయి. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ యువతి చుట్టూ అల్లుకున్న యథార్థగాదే ఇవాల్టి క్రైమ్ ఫైట్. అప్పటిదాకా తనతోనే ఉన్న భార్య ఇక లేదని రాదని తెలిస్తే ఏ భర్తకైనా ఎలా ఉంటుంది? ఆ నరకాన్ని భరించడం కష్టసాధ్యమే. ఓ యువకుడికి ఇదే పరిస్థితి ఎదురైంది. భార్య మరణం ఎంతలా కలిచివేసిందంటే ఆ విషాదం జరిగినప్పటి నుంచి అతను అతనిలా లేడు. అసలేమైంది? ఆమె ఎందుకు చనిపోయింది? డాక్టర్ డాక్టర్ అంటూ పరిగెత్తుకొచ్చాడో యువకుడు. ఎంతో కంగారు పడుతున్న అతన్ని ఏమైంది అని అడిగాడు డాక్టర్. తన భార్య భవానికి యాక్సిడెంట్ అయిందని, వెంటనే ఆపరేషన్ చేయండి అని చెప్పాడు. ఆ మాట చెప్పడంతోనే డాక్టర్ అలర్ట్ అయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. రెండు నిమిషాల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకొచ్చాడు. ఆయన్ను చూడగానే భర్త నాగరాజులో టెన్షన్ మరింత ఎక్కువైంది. ఏమైంది డాక్టర్ అని అడిగాడు. ఐఎమ్ సారీ, ఆమె చనిపోయిందని చెప్పాడా డాక్టర్. చాలాసేపు విషాదంలో మునిగిపోయిన నాగరాజు కాస్త కోలుకొని భవానీ తండ్రి, ఇతర బంధువులకు కాల్ చేశాడు. ఫార్మాలిటీ కోసం సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందని నాగరాజును అడిగారు. తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఏమైందో చెప్పాడతడు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు నాగరాజు, భవానీ బైక్ పై బయలుదేరారు. త్వరగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో నాగరాజు బైక్ వేగాన్ని పెంచాడు. మార్గం మధ్యలో రోడ్డుపై గతుకులు ఎక్కువగా ఉండడంతో బైక్ స్కిడ్ అయింది. వెనుక కూర్చున్న భవానీ బైక్ పై నుంచి కింద పడిపోయింది. అక్కడ బండరాయి ఉండడం, ఆమె దానిపైనే పట్టంతో తలకు బలమైన గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భవానీని ఆసుపత్రికి తీసుకొచ్చామన్నాడు నాగరాజు. ఎంత త్వరగా తెచ్చినా భవానీ తనను వదిలి వెళ్లిపోయిందంటూ విషాదంలో మునిగిపోయాడు. నాగరాజు తల్లి, బంధువులు కూడా కన్నీళ్లు పెట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు కూపీలాగారు. నాగరాజు ఎవరు? ఎప్పుడు పెళ్ళయింది? భవానీ ఎలా చనిపోయింది? అన్ని విషయాలు దర్యాప్తు చేశారు. అయితే ఎంక్వైరీలో ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది. కొత్త కొత్త చిక్కుముళ్ళు ఎదురయ్యాయి. ఇంతకీ భవానీకి ఏమైంది? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్కు చెందిన నాగరాజ్కు హైదరాబాద్కు చెందిన భవానీతో 2 ఏళ్ల కిందట పెళ్లైంది. తల్లి లేని ఆమెకు అన్నీ తానే అయిన తండ్రి రాములు ₹1,00,000 క్యాష్, 2.5 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చాడు. ఉన్నంతలో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు. చాలా మంది అమ్మాయిల్లాగానే భవానీ కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. నాగరాజుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నాగరాజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డీజిల్ మెకానిక్ గా పనిచేసేవాడు.
మంచి ఉద్యోగానికి తోడు చక్కటి భార్య రావడంతో ఈ ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఇంకొకడు లేడు అనుకున్నాడు. భవానీ రాకతో అతడి జీవితం మరింత ఆనందమయమైంది. ఓ మనిషిని మంచిగా మార్చాలంటే చాలా కష్టం, అదే చెడగొట్టాలంటే చాలా ఈజీ. నాగరాజు విషయంలోనూ అదే జరిగింది. అతను పనిచేసే చోట కొన్ని వినకూడని డైలాగ్స్ విన్నాడు. తక్కువ కట్నంతో పెళ్లి చేసుకున్నాడని, అతని కంటే దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరని, ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లు అతని చెవిన పడ్డాయి. ఆ రోజు ఇంటికెళ్తూ నిజంగానే నేను తప్పు చేశానా, భవానీని కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే ఎక్కువ కట్నం వచ్చేదా అని ఆలోచించాడు. పదే పదే కట్నం గురించే ఆలోచించిన నాగరాజ్కు మైండ్ సెట్ మారిపోయింది. చాలా మంది భర్తల్లాగే తాను అదనపు కట్నం అడిగితే తప్పేంటట అనుకున్నాడు. ఓ రోజు ధైర్యం చేసి భార్యను అడిగేశాడు. పెళ్లికి ఇచ్చిన కట్నం డబ్బు సరిపోలేదని మరో 50,000 సర్దమని చెప్పాడు. ఆ మాట వినడంతోనే ఆమె హృదయం ముక్కలైపోయింది. తన భర్త చాలా మంచివాడని, తనకెలాంటి ఇబ్బందులు కలిగించడని అనుకున్న ఆమె పెళ్లైన నెలకే అదనపు కట్నం అడగడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. భవానీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నాగరాజు మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఇక చేసేది లేక ఆమె తండ్రికి కాల్ చేసింది. అల్లుడు అదనపు కట్నం అడుగుతున్నాడని చెప్పింది. భవానీ తండ్రి అతనికి కాల్ చేసి నచ్చ చెప్పాడు. పెళ్లికి చేసిన అప్పులే ఇంకా తీరలేదని, ప్రస్తుతానికి డబ్బు లేదని చెప్పాడు. ఇంకెప్పుడైనా వీలు చూసుకుని ఇస్తానన్నాడు. అదనపు కట్నం రాకపోవడంతో నాగరాజు ఏం చేస్తాడు? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.